సాంబార్కి పప్పు ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ 2 పౌడర్లతో 2 పేస్టులతో చకాచకా క్విక్గా చేసుకునే సాంబారు. ఈ పౌడర్ల రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను నా వీడియోస్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఈ క్విక్గా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. కొంచెం టైం తీసుకున్నాను, ఒక 10 days అయినట్టుంది వీడియోస్ పెట్టకుండా. సో బేసికల్గా కొన్ని చేంజెస్, ఆఫీస్ వర్క్, దానివల్ల చేయలేకపోయాను. సో ఈరోజైతే నేను యాక్చువల్గా ఒక క్విక్ రెసిపీతో వచ్చాను. క్విక్ సాంబార్ అనమాట. ఏంటంటే పౌడర్ ప్రిప్ చేసుకుంటాం అనమాట ముందే. ఈ పౌడరు సపోజ్ మీరు స్టూడెంట్ అనుకోండి, మీ పేరెంట్స్ ఇండియాలో ఉంటే, మీ మదరు అట్లా ఎవరైనా ఇండియాలో ఉంటే వాళ్ళని చేసి మీకు పంపించారనుకోండి, మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ మామ్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ముందైతే రెసిపీలోకి వెళ్దాము, రెసిపీ చూపించుకుంటూ మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే నేను కుక్కర్లో ఇది సొరకాయ ఇంత పొడుగు ముక్కలు పొట్టు తీయకుండా బాగా వాష్ చేసేసి ఇంత పొడుగు ముక్కలు వేసేసి వాటర్ సాల్ట్ వేసేసి నేను 1 విజిల్ ఇప్పిస్తున్నానండి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మీకు ఏం వెజ్జెస్ కావాలన్నా కూడా అన్నీ ఒక విజిల్ ఇప్పించేస్తే సరిపోతుంది. ఇది కావాల్సింది ఒక 2 రకాల పౌడర్స్ అండి. ఈ 2 కూడా ఇంట్లో చేసుకున్న పౌడర్స్. ఇదేమో కంప్లీట్గా సాంబార్ పౌడర్ అనమాట. అంటే అన్ని మసాలాలు అన్నీ ఉంటాయి ఇందులో. ఇదేంటంటే ఓన్లీ పప్పుల పొడిలు. పప్పులు కూడా ఎలాగా హాఫ్ కందిపప్పు, 1/4 పైన కొంచెం పెసరపప్పు అండ్ ఒక ఇంత అంటే 2 tablespoons వరకు శనగపప్పు అనమాట. ఆ లెక్కతో చేసుకొని పెట్టుకున్న పౌడర్స్. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత చింతపండు పేస్ట్, హోమ్ మేడ్ చింతపండు పేస్ట్. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలోకి నేను ఈ పౌడర్ ఉంది కదా, ఈ పప్పుల పొడి అరౌండ్ 2 spoons వరకు, 2 tablespoons వరకు ఇది వేసేస్తున్నాను. తర్వాత ఈ సాంబార్ ఉంది కదా, సాంబార్ పొడి, ఇది ఒక full spoon వేసేస్తున్నాను. అంతకు సరిపోయేంత చింతపండు పేస్ట్ వేసేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో టొమాటో అండ్ చిల్లీ పేస్ట్ ఒకటి చూపించానండి. చిల్లీ, ఆనియన్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ పేస్ట్ ఒక 2 spoons వరకు ఇందులో వేసేస్తున్నాను అండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ ఉంటాయి ఇందులో, అన్నీ ఉడికినవే అన్నమాట. మీరు ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను, మీరు చెక్ చేయండి. వాటర్ వేసేసుకొని కలుపుకుందాం. కదండి, ఇలా కొంతవరకు పేస్ట్ కొంచెం వాటర్ వేసేసి పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లోకి నేను సాల్ట్ పడుతుందండి డెఫినెట్గా. నేను సాల్ట్ దాంట్లో సరిపోయేంత వేయలేదు. ఓకే, సాల్ట్, కొంచెం కారం పొడి, పసుపు, ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి తప్పకుండా. ఇక్కడ కుక్కర్లో పెట్టిన సొరకాయలు ఆల్మోస్ట్ 3/4 వరకు ఉడికాయండి. మరి మెత్తగా అయితే అవ్వలేదు, చూసారు కదా. అంటే నేను ఒక విజిల్ వరకే ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా అదే మిక్చర్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుక్కర్ కాబట్టి బాటమ్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి మనకి ఈ పిండి మాడిపోయే అవకాశం ఉండదన్నమాట. దీన్ని ఇలాగే వదిలేద్దాము. ఒక 10 minutes వరకు ఉడుకుతూ ఉండాలండి, బాయిల్ అవుతూ ఉండాలి. సపరేట్ బౌల్లో పౌడరు, చింతపండు పేస్టు అండ్ అన్నీ కలుపుకొని సపరేట్గా పెట్టుకొని, ఈ కుక్కర్ అయింది కదా, ఇవి ఉడికిన తర్వాత దాంట్లో నేను ఈ మిక్స్చర్ వేసేసి మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత చిక్కబడిందో చూడండి, అసలు ఇలా చిక్కగా వచ్చేసింది. కావాలంటే మంచి హాట్ వాటర్ కానీ ఇంకా చల్లటి వాటర్ వేసుకున్నా మనకి అయిపోతుంది అనమాట. సో ఈ లోపల ఈ సొరకాయలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి.
ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, హింగ్, దీన్ని సాంబార్లోకి వేసేస్తాం. ఓకే, ఈ టైంలో టేస్ట్ చూసి మీకు సాల్ట్ ఆర్ ఇంకేదైనా కారము కావాలంటే కలుపుకోవచ్చు. టేస్ట్ చేస్తానండి. యూజువల్గా యాక్చువల్గా నాకైతే ఉడికిపోయింది, నేను ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తాను. సరే కదండి, ఎంతో క్విక్గా సాంబారు రెడీ అయిందో. వచ్చాను, మీరు స్టూడెంట్ అయ్యి కాలేజ్ నుండి వచ్చాను, ఆర్ మీరు వర్కింగ్ అయ్యుండి ఇప్పుడే వచ్చాను అంటే, వర్కింగ్ అంటే లేడీసే అవ్వక్కర్లేదండి, ఈవెన్ బాయ్స్ కూడా. ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేకపోతే బ్యాచిలర్స్ అనుకోండి, వాళ్ళకి ఇంటికి రాగానే వండుకోవాలి కదా, సాంబార్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ముందు ప్రెప్ చేసుకొని పెట్టుకుంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రెప్ ఎలాగా, మనం పౌడర్ మాత్రమే చేస్తున్నాము. సో మనం ఏం ప్రిజర్వేటివ్స్ కలపట్ల, మనకు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ మన కిచెన్లో ఉంటాయి కదా, సాల్ట్, చిల్లీ పౌడరు అండ్ టర్మరిక్ పౌడర్, ఈ 3 కలిపాము అని అంటే మనకి 4 months ఏమీ పాడవకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాబ్లం ఏమన్నా పాడైపోతుంది అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఈ పౌడర్ ఒకటి, తర్వాత రెండవది చింతపండు పేస్ట్, మూడవది మన కర్రీ పేస్ట్. కర్రీ పేస్ట్లో టొమాటో, చిల్లీసు, క్యాప్సికము, ఆనియను, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 3 చేసుకొని మీరు ఎప్పుడైనా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకొని పెట్టుకున్నారు అంటే ఎప్పుడు మీకు ఇలా క్విక్గా సాంబార్ చేయొచ్చు. అదే మీరు ఒకవేళ మీరు బ్యాచిలర్స్ ఆర్ మీకు ఇండియాలో మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళని చేసి పంపించమని చెప్పండి. చింతపండు పేస్ట్ కూడా ఈ మధ్య 4 daysలో మనకి ప్యాకేజ్ అందుతుంది యుఎస్ అంటే ఇండియాలో పోస్ట్ చేస్తే 3 daysలో వచ్చేటివి కూడా ఉన్నాయి. సో చింతపండు పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ మంచిగా వేసి, కారం పొడి, పసుపు ఇలా వేసేసి పేస్ట్ చేసి పోస్ట్ చేయొచ్చండి. తర్వాత పౌడర్, ఏం పౌడర్, సాంబార్ పౌడర్ సపరేట్గా, ఓన్లీ సాంబార్ పౌడర్ సపరేట్గా ప్యాక్ చేయొచ్చు, మీరు ప్రిపేర్ చేసి ప్యాక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు పప్పుల పౌడర్ మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ చేసినప్పుడు నేను మళ్ళీ వీడియోస్ పెడతాను. నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, డెఫినెట్గా ఉంటుంది. అంటే 2 powders, ఒక పేస్ట్ ప్రిపేర్ చేయించుకొని మీరు ఇండియా నుండి తెప్పించుకుంటే కనుక మీ లైఫ్ చాలా ఈజీ అవుతుందండి. ఆర్ మీకు ఎవరు లేరు చేసేవాళ్ళు అని కనుక ఉంటే మీరే ప్రిప్ చేసుకోవచ్చు. అది కొంచెం టైం కన్జ్యూమింగే, వేరే వాళ్ళు చేస్తే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో నాకు అవకాశం లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.